ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇవి దీంట్లో 100% మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము చేసిన ఈ ధర్మ పోరాటం అదేదో స్వార్థం కోసమో సీట్ల కోసమో భవిష్యత్తులో పదవుల కోసం కాదు. ఈ ధర్మాన్ని నిలబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరికి సమానంగా, మనం ప్రతి పౌరుడికి గర్వపడే విధంగా వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రయాణం, అందులో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే ఆయన అన్నారో, అది ఖచ్చితంగా 100% ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఒక మంచి ప్రభుత్వం స్థాపించబోతున్నాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడి 400 సీట్ల పైన మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా వీళ్ళు ముందుకెళ్తారనే నమ్మకం మా అందరిలోనే ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా ఒక అంకిత భావంతో మేము పనిచేస్తున్న తీరుని గుర్తించి మరింత మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ నిలబడిన అభ్యర్థులందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తారని ఈ సందర్భం కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. సహజంగా ఒక రాజకీయ ప్రయాణంలో అందరం వచ్చినప్పుడు కెరియర్ గురించి ఆలోచించుకుంటాం, కష్టపడతాం. ప్రతిరోజు ఇటుక పేర్చుకుంటూ మన ఇండివిజువల్ కెరీరే కాకుండా పార్టీ కెరీర్ కూడా, పార్టీ గ్రాఫ్ కూడా పెరగాలని మనందరం కూడా క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పనిచేసుకుంటూనే ఉంటాం. కానీ పరిస్థితులు ఒక్కొక్క సందర్భంలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వార్థం లేకుండా మనం పనిచేసినప్పుడు పొత్తుల విషయంలో ఖచ్చితంగా సాక్రిఫైస్ అనేది అటు ఇటు అన్ని పక్షాల నుంచి జరుగుతూనే ఉంటుంది. మా సీనియర్ నాయకులను ఎప్పుడు కూడా మేము కాపాడుకుంటాం. వాళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా నిలబడి